భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 31/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష విధియ శుక్రవారం విధి సాయంత్రం 4:18 వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 8:18 వరకు వర్జం మధ్యాహ్నం 3:02 నుండి 4:34 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:36 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:50 అమృతగల రాత్రి 12:14 నుండి 1:46 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల ఉదయ శుభకాలం సాయంకాలం 5 గంటల నుండి 5:50 వరకు శుభకాలం వరియన్ యోగం సాయంత్రం 6:11 కౌలవం సాయంత్రం 4:18 తైతుల కరణం మధ్యాహ్నం 3:24 చంద్ర దర్శనం ఈరోజు. అలాగే దినఫలాల్లో ఈరోజు మేషరాశి వారికి చికాకులు కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి, కానీ ధనం అందడం రుణాలు ఏదో రకంగా తీర్చే అవకాశం. వృషభ రాశి భార్యాభర్తల అవగాహన లోపం, ఇబ్బందులు, చికాకులు, ఖర్చులు ఉండే అవకాశం. మిథున రాశి వివాహ ప్రయత్న లాభము, పెద్దల యొక్క సహాయ సహకారాలు, విలువైన వస్తువులు సమకూర్చుకొనుట. కర్కాటక రాశి మనోల్లాసము, కార్యజయము, అలాగే కుటుంబ ఆనందం. సింహరాశి కుటుంబంలో పెద్దల్ని సహాయ సహకారాలు అందుకునే అవకాశం, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. కన్యారాశి విద్యయందు అభివృద్ధి, శుభవార్తలు వినుట, శారీరక మానసిక ఆనందం. తులారాశి బంధుమిత్రుల సహకారంతో స్థిరాస్తుల విషయాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి అనుకూల వాతావరణం అయినప్పటికీ ఏదో రకంగా ధనాదాయం బాగున్నా ఖర్చులు కూడా ఉండే అవకాశం. ధనస్సు రాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టెదరు, వాహన లాభం, వివాహ ప్రయత్నాలు అనుకూలం. మకర రాశి అందరితోనూ కూడా మైత్రి చేయుట, అలాగే శుభమూలికంగా లాభాలు పొందే అవకాశం. కుంభరాశి నూతన గృహ వస్తు వస్త్ర లాభాలు, శుభ లాభాలు ఉన్నాయి. మీనరాశి విశేష ధనయోగం, ఉద్యోగ లాభం, ధనాదాయం అధికంగా ఉండే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే క్రోధ ఓం క్రోధగ్నే నమః. కోపము పోగొట్టు, మన మామూలుగా క్రోధం అంటే కోపం అనుకుంటాం మనం, కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే కోపమును పోగొట్టువాడని ఈ నామార్థం. కోపము అసుర లక్షణం, రజోగుణం వల్ల అది కలుగును భయంకర స్వరూపం. క్రోధమూలాన్ని పాపాన్ని సమస్త పాపాలను కోసమే పాపాల కోసం మూల కారణమే క్రోధం. ఇది నశించిన కానీ చిత్తము శాంతించదు కదా. సాధకుడు మనస్సులోనున్న కోపశత్రువు నాశనము చేయుట చేతే శ్రీపతి క్రోధ, అటువంటి క్రోధాలు నాశనం చేసేటువంటి వాడు, కోపాన్ని తొలగించేటువంటి వాడు స్తవనీయుడయ్యాడు. క్రోధములు జయించుట చేత హరికీర్తనమే సాధనమని పెద్దలు ఎంతోమంది చెప్పి ఉన్నారు కనుక క్రోధం జయించాలంటే భగవన్నామం చేయడం, భగవన్నామ కీర్తన చేయడం వల్ల క్రోధం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది. కోపం వల్ల అనేక అనర్థాలకు గురి అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్రోధాన్ని, మనలో ఉన్న క్రోధాన్ని తొలగించేటువంటి వాడు కనుక క్రోధగ్నే నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.